నెక్స్ట్ హడిల్స్. హడిల్స్ హడిల్స్ వచ్చేసరికి హడిల్ అంటే ఏంటి? ఆటంకము. హడిల్స్ అంటే ఆటంకము, అంటే స్ట్రగుల్. స్ట్రగుల్ స్ట్రగుల్ హడిల్ అనేది వెరీ వెరీ స్పెషలైజ్డ్ ఈవెంట్ ఇన్ అథ్లెటిక్స్. అండ్ హడిల్ అండ్ స్టిబుల్ చేసి కూడా అథ్లెటిక్స్లో వెరీ 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 స్పెషలైజ్డ్ ఈవెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్ప్రింట్ యాక్షన్లో వచ్చి మళ్ళీ జంప్ చేసి మళ్ళీ పికప్ మళ్ళీ పరిగెట్టాలి. జంప్ అండ్ పికప్, జంప్ పికప్. సో ఇది డిఫికల్టీ ఈవెంట్ ఏదంటే స్టిబుల్ చేసి హడిల్స్ అని మనం చెప్పొచ్చు. అథ్లెటిక్స్లో వెరీ స్పెషలైజ్డ్ ఈవెంట్, అదేవిధంగా వెరీ వెరీ డిఫికల్ట్ కూడా ఈవెంట్ అని మనం చెప్పొచ్చు. మరి హడిల్లో చూసుకొచ్చేసరికి ఫస్ట్ మనం మెజర్మెంట్ చూద్దాం. హడిల్ యొక్క మెజర్మెంట్ చూడండి. ఈ విధంగా హడిల్ అనేది ఇమేజెస్ ఉంటుంది. ఈ విధంగా హడిల్ ఉంటుంది. దీన్ని ఏమంటారు? బార్. దీన్ని ఏమంటారు? బేస్. దీన్ని ఏమంటారు? స్ట్రిప్స్. స్ట్రిప్స్. బార్ యొక్క విడ్త్ ఎంత? 7 సెంటీమీటర్స్. బార్ యొక్క థిక్నెస్ ఎంత? థిక్నెస్ 10 mm నుండి 25 mm. 10 mm నుండి 25 mm. అలాగే బార్ యొక్క వెయిట్ ఎంత? వెయిట్, హడిల్ యొక్క వెయిట్ నాట్ మోర్ దాన్ 10 kgs. 10 kgs. బేస్ యొక్క లెంత్ 70 సెంటీమీటర్స్. బేస్ యొక్క లెంత్ 70 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ కంప్లీట్గా సెంటర్ పాయింట్లో 3.60 నుండి 4 kgsకి వెయిట్ కడితే ఇక్కడ ఈ సెంటర్ భాగంలో కూడా మనము ఈ బాల్ అనేది బెండ్ అవ్వకూడదు. బాల్ అనేది బెండ్ అవ్వకూడదు. ఇది కంప్లీట్గా ఈ విధంగా హడిల్ అనేది 10 kgs ఉంటుంది. అలాగే హడిల్ అనేది హైట్ అనేది ఈవెంట్ మారిపోతుందండి, గమనించాలి. హడిల్ అనేది ఈవెంట్ హైట్ అనేది మారిపోతుంటుంది. అలాగే బార్ అనేది స్ట్రిప్స్ అనేది 2.25 సెంటీమీటర్స్. బార్ యొక్క విడ్త్ అనేది 7 సెంటీమీటర్స్. బార్ యొక్క థిక్నెస్ వచ్చేసరికి 10 mm నుండి 25 mm. బార్ యొక్క హైట్ వచ్చేసరికి 7 సెంటీమీటర్స్. బేస్ అనేది 7 సెంటీమీటర్స్. ఓకే, మరి టోటల్ హడిల్ యొక్క లెంత్ వచ్చేసరికి 1.18 to 1.20 మీటర్స్. ఎందుకు? ఈ లేన్స్ లోపల మాత్రమే మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకు? లేన్ యొక్క విడ్త్ అని చెప్పుకున్నాము 1.21 నుండి 1.22 కదా. సో ఈ లోపల తక్కువ మనము ఫిక్స్ చేయాలి. చూడండి, గ్యాప్ అనేది కొద్దిగా ఉంటుంది. సో లేన్లో మధ్య మాత్రము విడ్త్ ఎంత ఉండాలి? 1.22 కాబట్టి అందుకే ఇక్కడ దాని తగ్గట్టుగా 1.18 నుండి 1.20 పెట్టడం జరిగింది హడిల్ యొక్క లెంత్. ఇది హడిల్ యొక్క సంబంధించిన యొక్క మెజర్మెంట్స్ అని కూడా మెజర్మెంట్స్. నెక్స్ట్ ఈవెంట్స్ ఏవైనా చూద్దాం ఒకసారి. హడిల్ ఏ ఈవెంట్స్ ఉన్నాయి? హడిల్కి ఏవే ఈవెంట్స్ ఉన్నాయి? మెన్కి ఏ ఈవెంట్స్ ఉన్నాయి? ఉమెన్కి ఏ ఈవెంట్స్ ఉన్నాయి చూద్దాం. ఈవెంట్కి వచ్చేసరికి 110 meters, 400 meters. ఇది ఎవరికంటే మెన్కి మాత్రం ఉంటుంది, మెన్కి. అలాగే ఉమెన్కి వచ్చేసరికి 100 meters, 400 meters. ఇది ఉమెన్కి ఉంటుంది. ఇది ఉమెన్కి మాత్రమే ఉంటుంది. చూడండి, ఇటువైపు భాగంలో డాటా మొత్తము కూడా మెన్కి చెప్పుకుందాం. ఈ వైపు భాగాల మొత్తం అన్నీ కూడా ఉమెన్కి చెప్పుకుందాం. ఒకసారి గమనించండి. ఈ వైపు డాటా మొత్తం అన్నీ కూడా మెన్న చెప్పేసుకుందాం. ఈ పక్క డాటా అన్ని కూడా ఉమెన్ చెప్పేసుకుందాం. మెన్కి ఇక్కడ మెన్ ఈ భాగంలో ఉమెన్ చెప్పుకుందాం. మెన్కి ఏ ఈవెంట్స్ ఉన్నాయి? 110 meters అనేది ఉంది మెన్కి. ఓకే, 110 meters అనేది ఉంది మెన్కి. అయితే 110 meters ఈవెంట్లో మెన్ హైట్ అంతా, మెన్ యొక్క హైట్ అంతా. ఇక్కడ మనకి మెన్కి వచ్చేసరికి హైట్
1.067 మీటర్స్. ఇది ఈ భాగం అంతా హైట్ అంటారు. బేస్ హైట్ 1.067 మీటర్స్. అదేవిధంగా అండర్ 20 కేటగిరీకి హైట్ అంతా 0.914 మీటర్స్. అదేవిధంగా అండర్ 18 కేటగిరీకి హైట్ అంతా అండర్ 18కి 0.914 మీటర్స్. 0.914 మీటర్స్కి వచ్చేసరికి ఇదంతా కూడా ఓకే. 400 మీటర్స్ మెన్. మళ్ళీ 400 మీటర్స్ మెన్ కేవలం హైట్ కొంచెం చెప్తున్నాం. మళ్ళీ ఇక్కడ హైట్ మెన్కి వచ్చేసరికి ఎంత హైట్ ఉంటుంది? మెన్కి వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్గా 400 మీటర్స్ మెన్ వచ్చేసరికి ఎంత హైట్ ఉంటుంది? మెన్కి 0.914 మీటర్స్. 0.914 మీటర్స్. ఇది ఎవరికండి? ఇది 400 మీటర్స్ సంబంధించిన ఒక మెన్నకి సంబంధించింది. 400 మీటర్స్ ఇంకా మెన్నకి మాత్రమే సంబంధించింది. అదేవిధంగా అండర్ 20 కేటగిరీకి ఎంత ఉంటుంది? అండర్ 20 కేటగిరీకి 0.914 మీటర్స్. ఇది కూడా 0.914 అనేది మీటర్స్ అనేది అండర్ 20 కేటగిరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అండర్ 18 కేటగిరీ కూడా ఉంది. అండర్ 18 కేటగిరీకి అండర్ 18 కేటగిరీకి వచ్చేసరికి 0.838 మీటర్స్. 0.838 మీటర్స్. ఇది కేవలం మెన్నకి పక్క చెప్పుకున్నాం. మరి ఉమెన్కి ఒకసారి చెప్పుకున్నాం పాటు. ఉమెన్కి వచ్చేసరికి ఉమెన్కి ఏ యూనిట్స్ ఉన్నాయి? 100 మీటర్స్ మాత్రమే ఉన్నాయి. ఉమెన్కి ఏమున్నాయండి? 100 మీటర్స్ మాత్రమే ఉన్నాయి. ఉమెన్కి వచ్చేసరికి 100 మీటర్స్ మాత్రమే ఇక్కడ ఉంది. మెన్కి వచ్చేసరికి అదే భాగంలో 110 ఉంటుంది. అవతల భాగంలో 100 మీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. 110 యువతల 110 అవతల 100 మీటర్స్ ఉండడం జరుగుతుంది. ఉమెన్కి వచ్చేసరికి 0.838 మీటర్స్. 0.838 మీటర్స్. అదేవిధంగా అండర్ 20 కేటగిరీ కూడా 0.838 మీటర్స్ ఉంది. అండర్ 18 కేటగిరీకి 0.762 మీటర్స్. 0.762 మీటర్స్ వస్తుంది. ఇది మెన్కి, ఇది ఉమెన్కి, ఇది మెన్కి. మరి 400 మీటర్స్ కూడా ఉమెన్కి ఉంది కదండి. 400 మీటర్స్ కూడా ఉమెన్కి అనేది ఉంది. 400 మీటర్స్ యొక్క హైట్ ఎంత? ఇది 0.762 మీటర్స్. 0.762 మీటర్స్. ఇది చూడండి. ఇక్కడ మొత్తం 3 ఏజ్ గ్రూపులు ఉన్నాయి. మెన్ ఎక్కడది 1.067 హైట్. అలాగే అండర్ 20 కేటగిరీలో 0.914 మీటర్స్. అండర్ 18 కేటగిరీలో 0.914 మీటర్స్. 400 మీటర్స్ వచ్చేసరికి హైట్ మెన్కి 0.914 మీటర్స్, 0.914 మీటర్స్. లాస్ట్ అండర్ 18 0.838 మీటర్స్. ఉమెన్కి వచ్చేసరికి కేవలం ఏ యూనిట్ ఉన్నది? 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 0.838, 0.838 అండర్ 20కి, అండర్ 18కి 0.762 మీటర్స్. 400 మీటర్స్ వచ్చేసరికి హైట్ 0.760 మీటర్స్. ఇవన్నీ కూడా యువతల భాగంలో హైట్. ఇది ఉమెన్కి సంబంధించింది, ఇది మెన్కి సంబంధించింది హైట్. ఎస్. ఇప్పుడు స్టార్టింగ్ లైన్ నుండి ఫస్ట్ హడిల్ దూరం ఎంత, అలాగే హడిల్ టు హడిల్ దూరం ఎంత, లాస్ట్ హడిల్ టు దూరం ఎంత చూద్దాం. యువతల భాగం ఏం చెప్పుకున్నాం? కేవలం మెన్కి ఉంటుంది. యువతల భాగం ఏం చెప్పుకున్నాం? ఉమెన్కి ఉంటుంది. ఓకే. ఫస్ట్ మెన్కి ఏముంది? 110 మీటర్స్ ఉంటుంది. 110 స్టార్టింగ్ లైన్ నుండి ఫస్ట్ హడిల్కి దూరం ఎంత? 13.72 మీటర్స్. ఇది 110 ఈవెంట్ హడిల్.
హడిల్ టు అడిలు, హడిల్ టు అడిలు ఇవ్వండి. ఈ అడిల్ టు హడిలు దూరం ఎంత? 13.7 అండి. హడిల్ టు అడిలు 914 meters. 914 meters. 914 meters హడిల్ టు హడిల్. లాస్ట్ హడిల్ నుండి ఫినిషింగ్ లైన్ మధ్య దూరం ఎంత? 14.02 meters. ఓకే, నెక్స్ట్ 400 meters చూద్దాం. 400 meters చూద్దాం. 400 వచ్చేసరికి మెన్ కి ఉమెన్ కి కామన్. ఫస్ట్ స్టార్టింగ్ లైన్ ఫస్ట్ హడిల్ దూరం ఎంత? 45 meters. హడిల్ టు హడిల్ దూరం ఎంత? హడిల్ టు హడిల్ దూరం, హడిల్ టు హడిల్ దూరం 35 meters. లాస్ట్ హడిల్ నుండి ఫినిషింగ్ లైన్ మధ్య దూరం ఎంత? 40 meters. ఇంకా ఉమెన్ కొంది కదండి. ఉమెన్ ఇది మెన్ చెప్పేసుకున్నాం. ఉమెన్ స్టార్టింగ్ లైన్ నుండి ఫస్ట్ హడిల్ మధ్య దూరం ఎంత? ఉమెన్ కి ఏ ఈవెంట్ ఉంటుంది? 100 meters ఉంటుంది కదా. 13 meters. హడిల్ టు హడిల్, హడిల్ టు హడిల్ మధ్య దూరం ఎంత? 8.50 meters. 8.50 meters. లాస్ట్ హడిల్ నుండి ఫినిషింగ్ లైన్ మధ్య దూరం ఎంత? 10.50 meters. వెరీ సింపుల్. ఇక్కడ డాటా మొత్తం వచ్చేసింది. ఇక్కడ మొత్తం డాటా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ హడిల్ యొక్క స్కిల్స్ ఉన్నాయి. స్కిల్స్ వచ్చేసరికి ఫస్ట్ అప్రోచ్, టేక్ ఆఫ్, సెకండ్ది టేక్ ఆఫ్, థర్డ్ది ఫ్లై, ఫోర్త్ది ల్యాండింగ్, తర్వాత స్ట్రైక్ బిట్వీన్ హడిల్, తర్వాత ఫినిష్. ఇది మరి 110 కానీ 100 meters కానీ 400 meters కానీ టోటల్ హడిల్ యొక్క సంఖ్య 10 ఉంటుంది. టోటల్ హడిల్ యొక్క సంఖ్య 10 ఉంటాయి. ప్రతి ఈవెంట్లో కూడా అన్నీ కూడా 10 ఉంటాయి. ఫస్ట్ లెగ్ని హడిల్ పై దూకడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏమంటారు? షూట్ లెగ్ అంటారు. షూట్ లెగ్. సెకండ్ లెగ్ మనం కటింగ్ చేస్తుంటాం. దాన్ని కటింగ్ లెగ్ అంటారు. కటింగ్ లెగ్ లేదా స్వింగ్ లెగ్ అంటారు. స్వింగ్ లెగ్. కటింగ్ లెగ్ అనే పదం దేనికి సంబంధించింది? హడిల్కి. స్వింగ్ లెగ్ అనే పదం దేనికి సంబంధించింది? హడిల్స్కే చెప్పచ్చు. ఓకే, కటింగ్ లెగ్ అంటారు, స్వింగ్ లెగ్ అంటారు. హడిల్ యొక్క రూల్స్ ఏం చెప్తాను చూడండి. నెక్స్ట్ రూల్స్ అంటే ఇక్కడ ప్రధానంగా ప్రతి వ్యక్తికి కూడా తనకి కేటాయించిన లేన్స్లో మాత్రమే మనం పరిగెట్టాలి. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, నాక్ డౌన్ బై ద హ్యాండ్. చేతుల ద్వారా మన హడిల్స్ ఏమైనా కింద పడివేస్తే వాడిని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. మోకాల కింద భాగం నుండి మాత్రమే, కాలుతో మాత్రం దాన్ని బై హ్యాండ్ నాక్ డౌన్ పడిస్తున్నట్లయితే, బై లెగ్స్ అయితే డిస్క్వాలిఫై చేయదు. పై భాగం అప్పటి పై భాగం నుండి కానీ మనము ఖచ్చితంగా హడిల్ టచ్ చేసి కింద పడివేస్తే డిస్క్వాలిఫై చేయదు. నువ్వు కావాలని హడిల్ కిందకి పడివేస్తే అప్పుడు కూడా డిస్క్వాలిఫై చేయగలుగుతుంది. అన్ని హడిల్స్ కూడా ఆటోమేటిక్గా నువ్వు కటింగ్ చేసిన సందర్భంలో అన్ని హడిల్స్ కూడా కింద పడిపోయి నువ్వు ముందుగా వచ్చావంటే నీకు విజేత ఇవ్వడం జరుగుతుంది, విన్ అవ్వడం జరుగుతుంది. నీ వల్ల పక్క లేన్స్ కానీ డిస్టర్బ్ అయితే అప్పుడు కూడా నిన్ను డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా నీ లేన్ కాకుండా నువ్వు పక్క వైపు లేని యొక్క నువ్వు హడిల్స్ క్లీన్ చేసుకుని పోతుంటే అప్పుడు కూడా నిన్ను డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అది కూడా డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇది హడిల్కి సంబంధించింది మొత్తం రూల్స్. ఇది పక్క మెన్, ఇది పక్క ఉమెన్. ఒక మెన్, ఇది పక్క ఉమెన్. అలాగే పై భాగంలో 110 meters 13.72, హడిల్ 9.4 meters, లాస్ట్ అది 4.02. ఈ భాగంలో 100 meters 13 meters 8.50, తర్వాత లాస్ట్ హడిల్కి వచ్చేసరికి 10.50 లాస్ట్ ఫినిషింగ్.